So actually, I want to talk about last few days ఏమేమైంది అని. సో నేను టీమ్ డిన్నర్కి వెళ్ళా కదా, ఆ టైంలోనే వచ్చేటప్పుడు నేను మ్యాప్స్ చూసుకుంటూ ఇట్లనే స్కూటీ పాకెట్లో నా ఫోన్ని పెట్టుకుని వస్తున్నా అనమాట. అండ్ దెన్ ఏమైందో తెలీదు, అసలు హంప్ వల్ల అయిందో లేకపోతే నేనే సరిగ్గా పెట్టలేదో. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. ఓకే, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. ఇట్ జస్ట్ ఫెల్, రోడ్లో పడిపోయింది ఇలాగే. యా, రోడ్లో పడిపోయింది. అండ్ హోల్ నైట్ నా ఫోన్ దొరకలేదు. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసాను, బట్ స్టిల్ ఫోన్ దొరకలేదు. అండ్ నా స్కూటీ రేంజ్ కూడా తక్కువ ఉండే, సో ఐ కుడ్ నాట్ గో ఆల్ ఓవర్ టు మారతల్లి అండ్ చెక్. ఐ జస్ట్ వెంట్, కొంచెం దూరం వెళ్ళేసి రేంజ్ తక్కువ ఉంది నా స్కూటీ అనేది. ఐ జస్ట్ కేమ్ అండ్ యా, అది అయిందనమాట. నెక్స్ట్ ఆన్ ద సేమ్ డే యాక్చువల్లీ మై కలీగ్స్ వర్ సో స్వీట్, సో హెల్ప్ఫుల్. దే స్టేడ్ అప్ టిల్ 2:30, 3 o'clock ఫర్ మై సేక్. అంటే జమున అండ్ నాగరాజ్ నాకు ఇంకా గుర్తుంది, అండ్ దివ్యానంద్ కూడా వాస్ ట్రైంగ్ టు హెల్ప్ మీ అవుట్. బట్ దెన్ నాగరాజ్ కేమ్ ఇన్ టు పిక్చర్ అండ్ ఐ జస్ట్ టోల్డ్ హీస్ హెల్పింగ్ మీ అవుట్, సో హీ జస్ట్ లెఫ్ట్. సో దే ట్రై టు బ్లాక్ మై సిమ్. సో దే బ్లాక్ మై సిమ్, బట్ ఇట్ డింట్ హ్యాపెన్. వాళ్ళు బ్లాక్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు. ద రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లాక్ చేశాను అని కూడా చెప్పారు, కానీ బ్లాక్ అయితే అవ్వలేదు. నా సిమ్ అయితే బ్లాక్ అవ్వలేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్. అండ్ అఫ్కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్స్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఆన్ దట్ నైట్. సో ఇట్లా అనమాట. ఇంటికి వచ్చి చూసుకున్నాక నాకు అర్థమైంది నా ఫోన్ లేదు అని. సో దే ట్రై టు బ్లాక్ మై నంబర్, ఇట్ వాస్ బ్లాక్. దే ట్రై టు కాల్ మై నంబర్, ఇట్ వాస్ నాట్ రీచబుల్, ఇట్ వాస్ స్విచ్డ్ ఆఫ్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. నెక్స్ట్ డే ఐ వోకప్ లేట్ బికాజ్ ఆ రోజు మొత్తం నేను పడుకోలేదు. 5 o'clock వరకు నేను పడుకోలేదు, పొద్దున్న 5 o'clock వరకు. అండ్ నేను కొంచెం సేపు పడుకున్నా. అండ్ దెన్ అగైన్ ఐ వెంట్, అంటే ఏటీఎంలో క్యాష్ ఉందా లేదా, అసలు ఏంటి సంగతి ఏంటి, అకౌంట్ సంగతి ఏంటి అని జస్ట్ చూడడానికి వెళ్ళాను. బ్యాలెన్స్ వాజ్ ఇంటాక్ట్, నో నో విత్డ్రాల్, నో అన్యూజువల్ యాక్టివిటీ, ఇట్ వాస్ గుడ్. అండ్ ఐ స్లెప్ట్ అగైన్. లేట్గా లేచాను, పడుకుని లేట్గా లేచాను మరి. అండ్ అట్ 1:30 అరౌండ్ ఐ గాట్ కాల్ ఫ్రమ్ నాగరాజ్, ఇలా నీ ఫోన్ దొరికింది అంటే. హీ జస్ట్ గాట్ మెసేజ్ అనమాట. అంటే తీసిన వాళ్ళు ఏం చేశారంటే నా సిమ్ని వేరే ఫోన్లోకి ఎక్కించారు. సో అప్పుడు ఇట్లా వస్తుంది కదా, మెసేజ్ వస్తుంది కదా, నాగరాజ్ గాట్ దట్ మెసేజ్ అనమాట. దిస్ నంబర్ ఈజ్ రెడీ టు టేక్ కాల్స్ రైట్ నౌ అని వస్తుంది కదా. అంటే కవరేజ్ ఏరియాలో లోపలికి వచ్చేసరికి ఆ మెసేజ్ వచ్చింది. దెన్ హీ ట్రై టు కాల్ హిమ్. ద గై పిక్డ్ అప్ అండ్ హీ టోల్డ్, నాకు ఫోన్ దొరికింది బట్ ఫుల్ పచ్చడి అయిపోయింది. ఐ జస్ట్ షో యూ మై ఫోన్. ఇట్స్ లైక్ దిస్, లైక్ కంప్లీట్లీ గాన్. లిటరలీ ఈ 2 కెమెరాస్ అండ్ ఈ ఒక చిన్న కెమెరా తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. దిస్ మెటల్ ఫ్రేమ్ ఈజ్ ఇంటాక్ట్, బట్ ద బ్యాక్ ప్యానల్ కంప్లీట్లీ, ద మదర్ బోర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. లైక్ అసలు ఏం లేదు ఇందులో, జీరో వాల్యూ. చాలా బాధేసింది బికాస్ ఆఫ్ మై రెస్పాన్సిబిలిటీ, వాట్ ఎవర్. బట్ ఇట్స్ ఓకే, ఏం చేయగలం. అంటే వన్ ఫోన్ షుడ్ నాట్ డిసైడ్ మై వర్త్ కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లర్నింగ్. ఈ ఫోన్ మేబీ ఇట్ ఈస్ ట్రయింగ్ టు టీచ్ మీ సంథింగ్, టు బీ మోర్ రెస్పాన్సిబుల్, మోర్ మెచ్యూర్డ్ అట్లా అనమాట. మేబీ ఇట్ ఈస్ ట్రయింగ్ టు టీచ్ సంథింగ్, గాడ్ ఈస్ ట్రయింగ్ టు టీచ్ సంథింగ్. సో ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్. ఇంకేం చేస్తాం. సో వదిలేసాను అనమాట ఈ ఫోన్ని. అండ్ దెన్ నెక్స్ట్ స్టార్టెడ్, ఐ నీడ్ అన్ ఎమర్జెన్సీ ఫోన్ బికాజ్ నేను అదే ఎమర్జెన్సీ ఫోన్ లేకపోతే నేను వర్క్ చేయలేను. ఐ కెనాట్ వర్క్, ఐ కెనాట్ లాగ్ ఇన్ టు ఫెడెక్స్ సిస్టమ్స్, వాడెవర్, ఐ కెనాట్ లాగ్ ఇన్ టు కదా. సో ఐ థాట్ ఓకే, ఐ నీడ్ వన్ ఎమర్జెన్సీ ఫోన్. అప్పుడు మై కలీగ్ హెల్ప్ మీ అనమాట. తను ఏం చేసిందంటే షీ జస్ట్ గేవ్ హర్ ఓల్డ్ ఫోన్, కొంచెం వాడుకో, ఫ్రీడమ్ సేల్ ఉండింది యాక్చువల్లీ. అంటే వస్తుంది, ఇంకా రాలేదు, వస్తుంది. సో ఆ టయానికి యూ క్యాన్ రిటర్న్ ఇట్ బ్యాక్. నువ్వు కొత్త ఫోన్ కొన్నాక యూ క్యాన్ రిటర్న్ ఇట్ బ్యాక్, పర్లేదు తీసుకో, పెట్టుకో అని షీ గేవ్ మీ. బట్ దెన్ వెన్ ఐ ట్రై టు ఇన్స్టాల్ మై ఆఫీస్ స్టఫ్,
ఇట్ వాజ్ నాట్ ఇన్స్టాలింగ్. అంటే కంపాటబిలిటీ లేదు అని చూపిస్తుంది, ఎందుకంటే ఇది పాత ఫోన్ కాబట్టి. ఇది రికార్డ్ చేస్తున్నది కూడా మొత్తం పాత ఫోన్లోనే చేస్తున్నాను నేను, అంటే తను ఇచ్చిన ఫోన్లో చేస్తున్నా. సో ఇట్ వాజ్ నాట్ ఇన్స్టాలింగ్. సో ద డెసిషన్ బికేమ్ మోర్ అర్జెంట్గా తీసుకోవాలి డెసిషన్. లేకపోతే ఐ నీడ్ టు టేక్ సమ్ ర్యాండమ్ ఫోన్ which is compatible to my office apps, and then after taking some time I have to again invest in one proper phone. ఎందుకంటే మనం యూజ్ చేసే యాప్స్కి నార్మల్ ఫోన్స్ ఫ్రస్ట్రేట్ అయిపోతాం, ఎందుకంటే వీ వాంట్ థింగ్స్ క్విక్లీ. ఇప్పుడు ఒక పేమెంట్ చేయడానికి, లేకపోతే ఒక ఏదైనా బిల్ కట్టడానికి ఇట్స్ జస్ట్ టేకింగ్ సో లాంగ్, అంటే ఇట్ జస్ట్ యాడ్స్ అప్ టు ఫ్రస్ట్రేషన్. అంటే ఇట్ విల్ నాట్ షో అప్ లైక్ ఫోన్ ఈస్, అంటే ఫోన్ తక్కువ టెక్ ఫోన్ ఉంది, తక్కువ కెపాసిటీ ఫోన్ ఉంది, అండ్ దెన్ యువర్ మోడ్ విల్ బీ ఆఫ్, అట్లని కాదు. బట్ దీస్ లిటిల్ థింగ్స్ దే డూ యాడ్ అప్. అంటే ఇఫ్ యూ cannot afford then that is fine, but since we can afford, it's better to take that convenience is what I feel personally. So convenience నాకు కావాలి. So again I have to go to either mid-range or high-end phone, flagship phones అలా వెళ్ళాలి ఖచ్చితంగా. I have to go. సో ఏం చేయాలి, అర్జెన్సీ అనేది క్రియేట్ అయిపోయింది. సాటర్డే నుంచి ఇప్పుడు మండే 5:30 అవుతుంది. ఐఎమ్ స్టిల్ ఇట్లే కన్ఫ్యూజన్ అంటే 5:30 వరకు ఏం కాదులేండి, 2:30-3 వరకు ఇట్ వాజ్ లైక్ హోల్ కన్ఫ్యూజన్. ఏం కొనాలి, ఏది కొనాలి, ఏ ఫోన్ కొనాలి, తక్కువ ఇన్వెస్ట్ చేయాలా, ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలా, బేస్డ్ ఆన్ వాట్ ఆల్ మై రిక్వైర్మెంట్స్. ఎంత బుర్ర పాడైపోయింది. బట్ ఐ డిడ్ డూ సమ్ రీసెర్చ్. అంటే ఐ జస్ట్ డింట్ step out to the outside shops with like zero knowledge or something. I had some knowledge, I gained some knowledge, and shortlisted many things, consider cheskuni, shortlist cheskuni, and then I walked into the store to check out the demo pieces basically, and also of course to just check out enta ostadi deeniki ani. Of course they didn't give anything, but try చేయడంలో తప్పు లేదు, లైక్ వెళ్ళి అడగడంలో తప్పు లేదు, లైక్ ఎంత వస్తుంది దీనికి అని అడగడంలో ఏం తప్పు లేదని నా ఫీలింగ్ అదనమాట. సో అలాగే చేశాను. తనుండి లేదు మ్యామ్ చాలా ప్రైస్ అవుతుంది, సో మీరు కొత్తదే కొనేసుకోండి బెటర్, ఇది వద్దు అని చెప్పాడు. I was like okay, disappointed అయినా, but it's okay. I was knowing it, but I just want to check out అంతే. సో అదనమాట. ఇప్పుడు I finally booked my phone. ఏ ఫోన్ అనేది ఓకే, I had so many things in my mind actually. So considering my past history, I have not used any phone for more than 4 years. Either ఎవరో ఒకరు కొట్టేస్తారు, లేకుంటే నేనే కింద పడేస్తాను, ఇంకా ఇట్లా అయిపోతుంది. సో నేను ఎక్కువ ఇయర్స్ నేను వాడలేదు ఏ ఫోన్ని, బికాస్ ఐ యామ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్, లైక్ ఐ వాజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అండ్ అనడం బెటర్ ఏమో, బికాస్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ ఆన్ ఇట్. I was that kind of a person. So I didn't use phone more than 4 years anamata. Considering that I don't want to go invest myself in the flagship phones or the premium iPhones or whatever, premium flagship side ki nenu vellali ani anukoledu. First thought alage vachindi, and along with that ఏమైందంటే I wanted a watch. ఎందుకంటే వాచ్ ఉంటే you will not lose a watch. I have never lost a watch. I have not lost a watch. I have not damaged a watch. I'm pretty good with watches. I'm not good with phones. So if I have a smartwatch connected to my phone, అప్పుడైతే ఏమవుతుందంటే whenever I misplace my phone, it will give a notification like okay, ఏదో ఒకటి చేస్తుంది కదా, లైక్ నోటిఫికేషన్ ఇవ్వడము, ఏదో సౌండ్ చేయడము, నీ ఫోన్ ఎక్కడో ఉంది, వెళ్ళి తెచ్చుకోపో అనేటట్టు. సో ఇట్ విల్ డూ కదా. సో దట్స్ వై ఐ వాంటెడ్ అన్ ఎకోసిస్టమ్. బేసికలీ ఎకోసిస్టమ్ కావాల్సింది నాకు. ఈవెన్ దో ఐ హ్యాడ్ యాపిల్ బిఫోర్, ఐఫోన్ బిఫోర్, ఐ డెంట్ హ్యావ్ అన్ ఎకోసిస్టమ్. నా దగ్గర మ్యాక్ లేదు, నా దగ్గర ట్యాబ్ లేదు, ఉన్నా ఒకప్పుడు ఉండే కాబట్టి నేను యూజ్ చేయలేదు ఎక్కువ. యాక్చువల్లీ నాకు ఎలా యూజ్ చేయాలో కూడా నాకేం యూజ్ కాలేదు అది. యాక్చువల్లీ ఐ ట్రైడ్ యూజింగ్ ఇట్, కానీ ఏమో యూజ్ కాలేదు నాకు అది. అండ్ ఐ డెంట్ ఈవెన్ హ్యావ్ యాపిల్ వాచ్. సో నాకు ఈ నేను ఈవెన్ దో ఇట్ హెస్ కమ్ విత్ లాడ్ ఆఫ్ అడ్వాంటేజెస్,
నేను ఎప్పుడు ఆ అడ్వాంటేజెస్ని తీసుకోనే లేదు. ఐ జస్ట్ రియలైజ్డ్ it was just like everybody were having the phone, iPhone, and not having iPhone, like everybody were telling like iPhone is the best, iPhone is good, and I really fell for the small size చిన్నగా ఉంటుంది కదా నాకు, క్యూట్గా బుజ్జిగా ఉంటుంది, భలే ఇష్టం నాకు ఇలా బుజ్జి బుజ్జి ఫోన్స్. సో అందువల్ల తీసుకున్నా. అంటే అప్పటికి ఆ నాలెడ్జ్ కూడా లేదు. అంటే ఏ ఫోన్ మనకి సెట్ అవుతుంది అదే తీసుకోవాలి, జస్ట్ బికాజ్ మార్కెట్లో బెస్ట్ ఫోన్ ఉంది కదా అని వీ హ్యావ్ టు నాట్ గో టు ద బెస్ట్. మనకి ఇది సెట్ అవుతుంది అది ఇంపార్టెంట్. అంత నాలెడ్జ్ కూడా లేదనమాట. ఇప్పుడు వచ్చింది నాలెడ్జ్ అంతా ఇప్పుడు వచ్చింది, కాకపోతే అప్పుడు లేదు. సో యా, సో ఇదంతా రీసెర్చ్ చేసి నేను మెయిన్లీ దేనికి యూస్ చేస్తా ఫోన్ అంటే నోట్ టేకింగ్. నాకు నోట్ టేకింగ్ అంటే చాలా చాలా ఇష్టం. దిస్ ఈజ్ రీసెంట్లీ ఐ హ్యావ్ డెవలప్డ్. అంటే ఐ వాస్ టేకింగ్ నోట్స్ బిఫోర్, చాలా ఇయర్స్ నుంచి కూడా నేను నోట్స్ తీసుకుంటున్నా. ఐ రైట్ డౌన్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ మై సెకండ్ బ్రెయిన్. మై నోట్స్ ఈజ్ లైక్ మై సెకండ్ బ్రెయిన్ అనమాట. సో యాపిల్ నోట్స్ ఈజ్ మై ఫేవరెట్. అంటే అంటే ఏదో ఒక రెసిపీ చూస్తాను, ఐ జస్ట్ నోట్ ఇట్ డౌన్. ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ గో టు న్యాచురల్స్ పార్లర్ అనుకోండి, సలోన్ పార్లర్ వాట్ ఎవర్ సలోన్ వెళ్తాను అనుకోండి, ఐ విల్ జస్ట్ రైట్ డౌన్ ఓకే ఇది కాస్ట్ అయింది, ఈమె బాగు చేసింది, నాకు కంఫర్ట్ అనిపించింది, బాగుంది. సో ఐ జస్ట్ రైట్ డౌన్ మై ఎక్స్పీరియన్సెస్. దిస్ ఈజ్ హౌ. అంటే నాకు ఏదో ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది ఇట్లా చేయడంలో. సో ఎవ్రీథింగ్, ఈవెన్ నేను అంటే డిఎస్ఏ నేర్చుకున్నా, ఏదో ఒక C++ కాన్సెప్ట్ నేర్చుకున్నా, ఏదో ఒక డిబగ్గింగ్ నేర్చుకున్నా, I'll just go down and I'll just go and write it down everything అనమాట. సో దట్ ఈస్ హౌ మై లైఫ్ స్టైల్ ఇస్. బేసిక్లీ ఐ హ్యావ్ బిల్డ్ దట్ సిస్టమ్. ఆ సిస్టమ్ని నేను బిల్డ్ చేసుకున్నా ఆల్రెడీ. సో దానికి ఐ హ్యావ్ చెక్డ్ అవుట్ విత్, అంటే బిఫోర్ అరైవింగ్ టు యాపిల్ నోట్స్ ఐ డెంట్ ఈవెన్ నో యాపిల్ నోట్స్ ఇంత బాగుంటుంది అని కూడా నాకు తెలియదు, అంత అవగాహన కూడా లేదు. సో దెన్ ఐ వెంట్ టు మైక్రోసాఫ్ట్ వన్ నోట్. నచ్చలే అంతగా, ఫీలింగ్ ఏం నచ్చలే, బికాస్ ద ఫోన్ వర్షన్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ వన్ నోట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే యాపిల్ నోట్స్ హ్యాస్ దిస్ ఫోల్డర్స్, సబ్ ఫోల్డర్స్, దాని తర్వాత పేజెస్, ఇట్లాంటి హైరార్కీ ఉంటుంది. ఇట్స్ వెరీ నైస్ అండ్ ఇట్ గివ్స్ అ గుడ్ ఫీలింగ్ టు సీ ఆల్ ద హైరార్కీ ఆఫ్ యువర్ నోట్స్. బట్ వన్ నోట్లో ఆ ఆప్షన్ లేదు, అండ్ ఇట్ డజంట్ హ్యావ్ అన్ హైరార్కీ. ఇట్ ఈస్ జస్ట్ లైక్ నోట్బుక్ ఉంటుంది, సెక్షన్ ఉంటుంది, పేజెస్ ఉంటాయి, యూ కెన్ మేక్ సబ్ పేజెస్. సో 4 layers ఉంటుంది అట్లా. బట్ ఐఫోన్లో అట్లా కాదు. లైక్ యూ విల్ హ్యావ్ మల్టిపుల్ ఫోల్డర్స్ అనమాట. ఫోల్డర్స్ యూ కెన్ హ్యావ్ ద చైన్ ఆఫ్ సబ్ ఫోల్డర్స్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ వాట్ విచ్ ఐ లైక్ అబౌట్ ఇట్. అదొకటి. అఫ్ కోర్స్ ద కాంపాక్ట్ డిజైన్, నాకు చాలా ఇష్టం కాంపాక్ట్ డిజైన్ అంటే. దట్ ఈస్ వన్ మోర్ థింగ్ ఐ లైక్ అబౌట్ ద ఐఫోన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, సిరి ఐ డెంట్ యూజ్. అంటే the day this happened, on that day I just set up Siri. I asked my colleague Manjunath to set up the Siri, and I didn't even start using it. I was very excited to use it as a personal assistant, like ila chey ala chey ani use cheyalani unnindi, but I didn't use it. So idi na main requirement. And ilage like YouTube lo ante like వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను జస్ట్ ఫర్ మెమరీ పర్పస్. ఇట్ ఈస్ నాట్ ఫర్ వ్యూస్, ఇట్ ఈస్ ఫర్ మెమరీ పర్పస్. నా మెమరీ కోసం నేను పెట్టుకుంటున్నాను అంతే. బికాస్ ఫోన్ హ్యాస్ నాట్ గాట్ దట్ మచ్ స్టోరేజ్, యూనో. అందుకే జస్ట్ వాంటెడ్ టు యూజ్ దిస్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ టు సేవ్ ఆల్ మై వీడియోస్. అందుకే నా వీడియోస్ కూడా ఎక్కువ ఎఫర్ట్ ఏమి ఉండదు. నో ఎడిటింగ్, నథింగ్, నో గుడ్ సాంగ్స్, ఏది ఉండదు అసలు. ఇట్స్ జస్ట్ నార్మల్ అనమాట. సో యా, దిస్ ఈజ్ వన్ రిక్వైర్మెంట్. యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తాను, దట్ ఈస్ వన్ రిక్వైర్మెంట్. అండ్ ఐ హ్యావ్ గాట్